ఈరోజు మనమైతే శ్రీకాకుళం నుంచి వైజాగ్ భీమిలి బీచ్ రోడ్డుకి అయితే ఎలా వెళ్ళాలో మొత్తం అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా భీమిలి బీచ్ యొక్క హిస్టరీ కూడా మనం అయితే తెలుసుకుందాం. సో హిస్టరీ ఫస్ట్ తెలుసుకుందాం. సో భీమిలి అనే పేరు పాండవుల్లో ఒకరైన భీముడు పేరు మీద వచ్చింది. సో వనవాస సమయంలో భీముడు ఇక్కడ బకాసురుడిని వధించడానికి దానికి గుర్తుగా ఇక్కడ కొండపైన భీమేశ్వర ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి. సో అతి పురాతనమైన మున్సిపాలిటీ కూడా అండి ఇది. సో భారతదేశంలో అతి పాత మున్సిపాలిటీలో భీమిలి ఒకటి అనమాట. సో ఇది 1866లో ఫిబ్రవరి 9న ఏర్పాటైంది. అంటే దీనికి 166 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నమాట. సో దీన్ని డచ్ వారు కూడా పాలించారు. సో డచ్ సమాధులు అనేవి ఎక్కడైతే ఉన్నాయి. సో డచ్ సమాధులు ఇక్కడ 17వ శతాబ్దానికి చెందిన డచ్ వారి సమాధులు ఇప్పటికీ ఉన్నాయండి. సో వీటిపై అప్పట్లో శాసనాలు కూడా కనిపిస్తాయి. సో డచ్ వారు ఇక్కడ ఒక కోటను కూడా నిర్మించారు. అది కాలక్రమేణా శిథిలమైపోయిందనమాట. సో అంతరించిపోయింది. సో ప్రముఖ పోర్ట్ సిటీ అండి ఇది. సో ఒకప్పుడు భీమిలి ఒక బిజీ పోర్ట్ సిటీ. సో ఇక్కడ నుండి వస్త్రాలు, జనపనార మరియు సుగంధ ద్రవ్యాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. గోస్తాని నది ఎక్కడైతే సముద్రంలో కలిసే చోట, అంటే సంగమం అంటారు చూసారా. సో సంగమం ఉండడం వల్ల ఇది వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. సో బౌద్ధ మతం కూడా ఇక్కడ ఉంది. సో భీమిలి సమీపంలో పావురాల కొండపై క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో చెందిన బౌద్ధ రామాలయం ఉన్నాయండి. సో ఇది ఆ కాలంలో బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే లైట్ హౌస్ కూడా ఉందండి. సో బీచ్ రోడ్లో ఉండే బుద్ధుడి విగ్రహం, కృష్ణార్జునుల రథం విగ్రహాల పర్యాటకులు ఆకట్టుకుంటాయి అన్నమాట. సో విశాఖపట్నంలో ఏ ఇతర బీచ్లకి వెళ్ళా సరే అంత ప్రశాంతంగా ఉండదు, కానీ సో భీమిలి బీచ్కి వస్తే మీకు కూల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే అంత పెద్ద అలలు అంత ఇవేమి ఉండవు. కాకపోతే భీమిలి బీచ్లో కొంచెం రిస్క్ అయిన అలలు కూడా ఉంటాయి. సో రిస్క్ అయిన ఏరియాలో మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా కనిపిస్తాయి. సో మేము కూడా మాకు ఆ ఏరియా రిస్క్ అని తెలియకైతే మేమైతే ముందుకు వెళ్ళిపోయాం. సో ఆ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అయితే మనకు అర్థమైందనమాట. సో ఆ వీడియో అయితే ఆ క్లిప్ అయితే వస్తుంది, అప్పుడు మీరు కూడా చూడండి. అదేంటంటే మాకు తెలియక కొంచెం ముందుకు వెళ్ళిపోయాం అనమాట. సముద్రంలో కొంచెం ముందుకు వెళ్ళిపోతే అదైతే అల్లొచ్చింది, లాక్కి వెళ్ళిపోతుంది అనమాట వెంటనే. సో ఆ ఏరియాలో ఎవరూ లేరు, కాకపోతే మాకు తెలియదు కదా. సో అక్కడ మన స్ట్రైట్ కనబడుతుంది చూసారా, ఆ ఏరియాలో ఎవరు లేరు చూసారా. ఆ డౌన్ అనమాట, చాలా బాగా డౌన్ ఉంటుంది. ఆ ఏరియాలో అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే మాకు చిన్నపిల్లలతో వెళ్ళాం కదా, మనకు తెలియదు ఆ ఏరియా చాలా డౌన్ అని. సో అక్కడైతే లాక్కి వెళ్ళిందండి బ్యాక్కి. సో నాకైతే కొంచెం భయం వేసింది. సో మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఉంటే ఆ ప్లేస్ అయితే అవాయిడ్ చేయండి అనమాట. సో నేను ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నా, కానీ కొంచెం ముందుకెళ్తే చాలా స్పీడ్గా లాగిందండి అలా మాత్రం. సో అక్కడ మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయాం అనమాట. దానికి తోడు చిన్నపిల్లలు కూడా వచ్చారు. సో చాలా వేగంగా లాగింది. మీరైతే ఈ ప్లేస్ని అయితే అవాయిడ్ చేయండి అనమాట. సో చూసారా చాలా స్పీడ్గా వస్తుంది అలా మాత్రం. అప్పుడు దాకా ఆగి ఆ క్షణంలో మాత్రం ఉద్రిక్తంగా వస్తుంది అనమాట. సో అలా రావడం వల్ల కొంచెం భయంగా అనిపించింది. ఇప్పుడు చూసుకోండి, సో లాక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఈ అల అనేది స్లోగా మన కాలు కింద ఉన్న ఇసుకని మొత్తం తీసేస్తుంది, కాబట్టి మనమైతే ఈజీగా లోపలికి వెళ్ళిపోతాం. సో ఒక చూసారా, సో అలా జరిగిందనమాట. ఇంకొంచెం లేట్ అయితే లోపలికి వెళ్ళిపోతాం. తర్వాత జై శ్రీరామ్. సో మీరు ఇంకా చూడడానికి ఎక్కడైతే జలకన్య ఉంటుంది, ఆ జలకన్య దగ్గర మీరైతే వెళ్ళి ఫోటోషూట్ అయితే నీట్గా తీసుకోవచ్చు అనమాట. సో కెమెరా తీసుకెళ్ళే వాళ్ళు అయితే చాలా బాగుంటుంది. మన ఇండియన్స్ ఎక్కడ ఏ గోడ కనబడినా సరే ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు, ఏదో పనికిమాల రాస్తూనే ఉంటారు అనమాట. సో జలకన్య చూసుకుంటే చాలా అందంగా ఉందన్నమాట. సో మీద సన్లైట్, మీరు బీచ్కి వెళ్ళాలంటే యాక్చువల్గా ఈవినింగ్ వెళ్ళడం అయితే చాలా బాగుంటుందండి. సో ఈవినింగ్ వెళ్తే చూడడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో మేమైతే మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం. సో కాకపోతే ఈవినింగ్ వెళ్ళిన బీచ్ ఏంటంటే వైజాగ్ బీచ్ అయితే ఈవినింగ్ వెళ్ళాం అనమాట. సో ఆర్కే బీచ్ అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే రిలీజ్ చేస్తాను. ఇదైతే వీడియో లాంగ్ అయిపోవడం వల్ల నేను ఆ వీడియో క్లిప్లు అయితే యాడ్ చేయలేదు. సో మనమైతే చిన్నపిల్లలతో వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మనమైతే అలా మన వెనకాతలు చూసారంటే ఎగ్జిబిషన్ కూడా ఉంటుందండి మీరు వెళ్ళాలనుకుంటే. సో ఆ బ్యాక్ సైడ్ చూసారంటే ఎగ్జిబిషన్. సో ఎన్ని డేంజర్ ఏరియా అండి. సో ఇది ఏదైనా లోపలికి వెళ్తే బై మిస్టేక్ లోపలికి వెళ్ళామంటే మరి బయటికి రావన్నమాట. సో ఇక్కడ ఆర్కే బీచ్లో ఉన్నన్ని, ఋషికొండలో బీచ్లో ఉన్నన్ని షిప్లు కూడా ఉండవు అనమాట వెంటనే నీకు తీసుకురావడానికి అనమాట. సో లోపలికి వెళ్ళామంటే మరి లోపలికే, మరి బయటికి రావు. సో భీమిలి బీచ్కి వెళ్ళేవారైతే కొంచెం ఆచితూచి వెళ్ళాలన్నమాట. కొన్ని ఏరియాలు ఉంటాయి ఎంజాయ్ చేయడానికి, నా బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ ఏరియాలోకి వెళ్ళి అటు సైడ్ చూసారా, ఆ ఏరియాలో అయితే చాలా జనాలు ఉన్నారు. మేము ఫస్ట్ మాకు తెలియక ఈ ఏరియాలోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూసారా, ఆ ఏరియాలో ఎక్కువ మంది లేరు చూసారా.
సో ఆ ఏరియా అయితే చాలా డేంజర్ అనమాట. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ భీమిలి బీచ్లో భీమిలి అనే పేరు ఎలా వచ్చింది మొత్తం అయితే మీకు డీటెయిల్గా ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్, షేర్, కొంచెం సపోర్ట్ చేశారంటే ఇంకొంచెం మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే మన బుద్ధుడి విగ్రహాలు, బుద్ధుడు అని చెప్పాను కదా, సో బుద్ధుడు కూడా ఇక్కడైతే ఫేమస్ అనమాట. బౌద్ధ మత ప్రభావం కూడా ఇక్కడ ఉంది. సో అలా భీమిలి బీచ్ దాటుకుని కొంచెం ముందుకు వచ్చామంటే ఈ వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. సో చూసుకుంటే ఆ కొబ్బరి చెట్లు అండి ఇసుకలో పెరగడం, ఆ సాల్ట్ వాటర్లో పెరగడానికి సపరేట్ కొబ్బరి చెట్లు ఉంటాయి అన్నమాట. సో సాల్ట్ వాటర్లో పెరగడానికి సపరేట్గా ఉంటాయి. ఇక్కడైతే మనకి వ్యూ పాయింట్, కూలింగ్ చాలా బాగుందండి. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూడా బీచ్ అని కాదు, రుషికొండ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే ఈ కొబ్బరి చెట్లు అనేది సైడ్కి పాతేసి ఉంటాయి అన్నమాట. సో అక్కడైతే బాగుంటుంది అనమాట మీకు. సో కారు కూడా వెళ్ళిపోద్ది, మీకు కారు పార్కింగ్కి ఎటువంటి ఫీజు ఉండదు. సో అక్కడ చూసారంటే అన్ని కార్లు ఉన్నాయి. సో మీరు ఏదో అక్కడ సెక్యూరిటీ అడుగుతాడు, మీరు ఎంత దేవంటే అంత ఇస్తారు అంతే. మనమైతే చిన్నపిల్లలతో వెళ్ళడం వల్ల కొంచెం ఫస్ట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి బోర్ కొట్టద్ది అనమాట. వాళ్ళు ఎత్తుకోవడం అవన్నీ చేతుడికి చిరాకు వచ్చేయడం, మరి అదంతా కామన్ మీ అందరికీ తెలిసిందే. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనమైతే ఈ రోడ్ అంటే మనమైతే ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆర్కే బీచ్కి వెళ్ళే దారిలో మా ఫ్యామిలీ, మా ఇంకో బ్రదర్ వాళ్ళు కూడా తీసుకొద్దాం అనేసి ఇంక మళ్ళీ తిరిగి ఎండాడ మధురవాడ అయితే వెళ్ళాం అనమాట. సో రుషికొండ బీచ్ దగ్గర టర్న్ కొట్టి మధురవాడ అయితే వెళ్ళిపోయాం. సో ఇక్కడ మనం చూసుకుంటే స్టేడియం కూడా ఉంది. సో ఇది చూసారా, నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు మళ్ళీ వస్తాను. జై హింద్, జై భారత్.